హాయ్ అండి, నమస్తే. మీ పొదరిల్లు అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఇంకా రంజాన్ కూడా అయిపోయింది కదండి, ఇంకేమంత పని లేదు. బాగా మధ్యాహ్నం వరకు పని ఉంటుందండి. ఇంకా మధ్యాహ్నం నుంచి ఖాళీనండి, అంతగా పని ఉండదు. చాలామంది మా పొదరిల్లు ఛానల్ చూసిన వాళ్ళందరూ చాలామంది కమెంట్ చేస్తున్నారండి, మీరు ఎలాగా కోవిడ్కి వెళ్ళారక్క, ఎంత ఖర్చు అవుతుంది, ఎలాగ వెళ్ళారని మీరు చాలామంది కామెంట్లు అడిగారు. నేను ఎలాగెళ్ళాను అని చెప్పడానికి వీడియో చేస్తున్నానండి. నేను ఎలాగెళ్ళానంటే కువైట్కి ఇంతకుముందు వీడియోలలో కూడా నేను చెప్పాను మీకు. ఇక్కడ మా తోడికోడలు ఉంది, ఆవిడ రప్పించింది నన్ను అనేసి. అవునండి, ఆవిడే రప్పించింది నన్ను. ఆవిడేమో వాళ్ళ అన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళ అన్నోళ్ళు రప్పించినారు మా అక్కను. నన్నేమో ఆమె రప్పించింది. నేను 2012లో కువైట్కి వచ్చానండి. అప్పుడు ఈజా తీసింది. ఈజా ఖచ్చితంగా కావాలండి కువైట్కి రావాలంటే. ఆవిడ ఈజా తీసింది 2012లో. అప్పుడు నాకు ఎంత ఖర్చు అయిందంటే, మామూలుగా ఈజా తీస్తే మనకు ఖర్చు ఎంత అవుతుంది అంటే, ఖర్చు వీళ్ళే పెట్టుకుంటారండి. కువైట్ వాళ్ళే మనకి ఈజా ఇచ్చిన వాళ్ళే కువైట్లో ఉండే మేడం సారే మనకు డబ్బులు ఇస్తారు. కానీ ఇక్కడ కువైట్లో ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఎలాగంటే అండి, ఈజాలు తీస్తారు. మరి మాకు లాభం కావాలనేసి వాళ్ళు, ఎవరైనా అంతే కదండి, ఏదైనా పని చేసినా లాభం కావాలంటారు కదా. ఏదైనా లాభం లేదు ఎవరేం పని చేయరు కదండి. అలాగా మనకి ఈజా తీసే వాళ్ళు డబ్బు తీసుకుంటారండి. ఎంత డబ్బు ఇస్తారంటండి, అప్పట్లో నాకు ఎంత 200 దినాలు ఇచ్చారండి. అప్పట్లో 200 అంటే 50,000 అండి. అప్పట్లో నాకు 50,000 ఇచ్చారు. కానీ నాకు ఒక పైసా ఇవ్వలేదండి మా అక్క. అప్పట్లో నాకు ఈజా తీసి ఈజా ఇస్తారండి. మన ఇండియా నుండి కోవిడ్ ఖర్చు కూడా ఇస్తారు వాళ్ళే. కానీ మధ్యలో ఉండే మధ్య వ్యక్తి ఎవరు ఉంటారో మనకి ఈజా తీస్తారో వాళ్ళు తీసేసుకుంటారు, మనకేం ఇయ్యరు. కానీ కొందరు మంచి వాళ్ళు అయితే ఇస్తారండి, తప్పకుండా ఎవరైనా ఇచ్చారు. సగం డబ్బాని ఇస్తారండి. నాకు అప్పుడు 50,000 అయింది. మెడికల్కి వెళ్ళాలండి, బెంగళూరు మెడికల్కి వెళ్ళాలి. నేను మెడికల్కి కూడా వెళ్ళానండి బెంగళూరుకి. మెడికల్ దేవుడి కృప వల్ల పాస్ అయ్యాను నేను. ఇంకా ఇమిగ్రేషన్ ఉంటుందండి, తిరుపతిలో ఇమిగ్రేషన్ అంటారు, అంటే స్టాంపింగ్ అండి. మన ప్రభుత్వము మనల్ని పంపుతున్నట్టు స్టాంపింగ్ అనేది ఏజెంటే ఉంటాడండి. అన్ని ఏజెంటే చూసుకుంటాడు, మనం చూసుకున్న అవసరం లే. మనం ఏజెంట్కి డబ్బు తీసుకుంటాడు. మనకి ఇలాగా మనకు బెంగళూరు మెడికల్ తీసుకెళ్ళడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఆయనే తీసుకుంటాడు. ఇమిగ్రేషన్కు డబ్బు అదంతా ఆయనకి, ఆయన ఒక పెద్ద అమౌంట్ మాట్లాడుకుంటాడు మనతో. నాతో ఎక్కించేంత వరకు, మనల్ని కోవిడ్ ఫ్లైట్ ఎక్కించేంత వరకు ఏజెంటే. రాజంపేట అండి, రాజంపేట ఏజెంటు. కడప జిల్లాలో ఎక్కువ, కడప జిల్లాలోనే కదండి కోవిడ్కి వెళ్ళేది. రాజంపేటలో అడుగడుక్కు ఏజెంట్లో ఉంటారు కోవిడ్కి ఎక్కించేదానికి. ఆయనే 50,000కు మాట్లాడుకున్నానండి నేను అప్పట్లో. ఇంకా అన్నీ ఆయనే చూసుకున్నాడు. మెడికల్ అయిపోతుంది, రాజంపేటలో ఇమిగ్రేషను. మళ్ళీ హైదరాబాద్ కూడా వెళ్ళానండి అప్పుడు, దేనికి స్టాంపింగ్ అని హైదరాబాద్కి తీసుకెళ్ళాడు. ఇంకా నేను చెన్నై నుండి కువైట్ ఫ్లైట్ ఎక్కానండి అప్పట్లో. చెన్నై నుండి ఎక్కాను, వెళ్ళిపోయాను, ఎక్కిచ్చేశారు. మంచిగా దిగినాను కువైట్లో. ఇంకా మా తోడుకోడలు తీసింది అన్నాను కదండి, ఎయిర్పోర్ట్లో దిగంగానే మనకు మా తోడుకోడలు ఏమి రాదు. నాకు ఏ ఇంట్లో వీసా తీశాడో ఆ డ్రైవర్ వచ్చి నా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదండి, అదే దాన్ని ఏమంటారు, పేపర్ ఉంటుందండి, వీసా పేపర్ వాళ్ళ దగ్గర. ఆ ఫోటో చూసి వచ్చి అట్లా ఆమె మా ఊళ్ళో అంటారు ఎయిర్పోర్ట్లో పంపించేయరండి. మనం కొత్తగా వెళ్ళిన వాళ్ళందరినీ ఒక రూమ్లో పెడతారు. ఆ రూమ్లో పెడితే వాళ్ళు వచ్చి కోవిడ్కి సంబంధించిన వాళ్ళు, కోవిడ్ బాబా కానీ డ్రైవర్ కానీ వచ్చి మనల్ని చూసి వాళ్ళు ఆ మనిషి మా మనిషి అని చెప్తే, అలా చూసి ఈజాని చూసి ఆ డ్రైవర్తో పాటు ఆ ఎయిర్పోర్ట్లో ఉండే ఆఫీసర్లు మనల్ని ఇచ్చి పంపుతారండి. శుభ్రంగా ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయానండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నాకు అంతా కొత్తగా ఉందండి. కానీ కోవిడ్కి వచ్చే చాలా బాధపడాలండి, చాలా కష్టాలు అనుభవించాలా. భాష అర్థం కాదు, భాష కొంచెం కూడా అర్థం కాదండి నాకైతే.
భాష అర్థం కాదండి, అరబ్బీ భాష. నాకేం సరిగ్గా ఇంగ్లీష్ కూడా రాదు. ఇంగ్లీష్ కొంచెం కొంచెం తెలుసండి, నేను కూడా చదువుకున్నాను. అసలు వీళ్ళకి ఇంగ్లీష్ రాదండి. కువైట్లో ఉండే కువైటోళ్ళకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళకి హాయ్ బాయ్ తప్ప ఈ చిన్న చిన్న పదాలు వాళ్ళకి వచ్చేటివి. ఇంకా అలాగే ఎలాగో ఇక్కడ మా అక్క ఉంది కదండి, మా తోడుపడలు, ఆవిడ చెప్పిందండి అరబ్బీ. నాకన్నా 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల ముందు వచ్చింది. ఆవిడ చెప్పింది. రా అంటే ఏంటి, ఇలా రా అనేదాన్ని తెలుగులో రాసుకునేదాన్ని అండి. ఆవిడ చెప్తే తాల్ అంటే ఇలా రా అని, రోహి అంటే పో అని, ఏదైనా తీసుకురా అంటే జీబీ అని, అలాగా అన్నీ ఒక పెన్నుతో రాసుకున్నానండి నేను. కొన్ని ఇంపార్టెంట్ పదాలు రాసుకొని అవన్నీ చదువుకునేదాన్ని, హోంవర్క్ లాగా అన్నీ నేర్చుకునేదాన్ని. అప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి అనేసి చాలా బాధపడ్డానండి. వాళ్ళు పిలుస్తారు, అస్సలు అర్థం కాలే. అలా చదువుకుని అరబ్బీ నేర్చేసుకున్నానండి. 1.5 సంవత్సరం రోజు పట్టింది నాకు అరబ్బీ నేర్చుకునేసరికి. చాలా బాధపడ్డానండి భాష అర్థం కాక. నాతోటి పని మనిషి ఉంటుందండి, మనం కొత్తగా వెళ్తాం కదా. నాతోటి శ్రీలంక ఆవిడ ఉన్నది. ఆవిడ సీనియర్ కదండి, మనం జూనియర్లము. లంక అంటే తెలుసు కదా. సైతాన్ని బాగా ఏడిపించిందండి. నేను ఎంతగానో ఏడ్చాను, బాధపడ్డాను. నేను ఇంటికి వెళ్ళిపోతానని ఏడ్చాను. మా తోడికోడలు ఈజా తీసింది కదా, ఆవిడ నాకెందుకు ఈజా తీసావు, నేను ఇంటి దగ్గర ఏదో ఒక పని చేసుకుని బతికినాను కదా అనేసి ఆమెను తిట్టినాను. నన్ను ఇంటికి పంపించకుంటే నేను కిటికీలో దూకి చచ్చిపోతానని అన్నాను. నేను ఎంత చేసినా మనము వీళ్ళకు 2 సంవత్సరాల అగ్రిమెంట్ మీద వచ్చామండి. ఖచ్చితంగా నువ్వు ఏడ్చో, మొత్తుకో, ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదంటారు వాళ్ళు. వాళ్ళ పని మనం వాళ్ళకి చెయ్యాలి. ఖచ్చితంగా 2 సంవత్సరాలు అయిపోయేంత వరకు సచ్చినట్టు మనము ఆ కోటిలలో పని చేయాలి. అగ్రిమెంట్ మీద వచ్చినాం. 2 సంవత్సరాలు అయిపోయినాక నీ ఇష్టం, నీ ఇంటికి వెళ్ళిపోతామంటే వెళ్ళిపోవచ్చు, లేదా ఆ ఇల్లు నచ్చలేదు, దేవుడి కృప వల్ల కొన్ని ఇళ్ళు మంచి ఇళ్ళు ఉంటాయండి, కొన్ని ఇళ్ళు అస్సలు మంచి ఇళ్ళు ఉండవు. నా అదృష్టం ఏమో గాని నేను ఫస్ట్ రాగానే ఆ ఇల్లు మంచి ఇల్లు. కానీ నేను 2 సంవత్సరాల శ్రీలంక ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ ఉన్నంత వరకు చాలా బాధపడ్డాను. అసలు నేను ఎట్నో వాళ్ళు పంపించమంటే 2 సంవత్సరాలు ఎట్నో గట్ట చేసుకుని వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ అది నాకు 2 సంవత్సరాలు అయిపోక ముందుకి ఆ లంక వెళ్ళిపోయిందండి ఆ ఇంట్లో నుండి. ఇంకా అది వెళ్ళిపోయినాక ఆ ఇంటికి ఇంకా నేనే ముదిరు అయిపోయినానండి, నేనే పెద్ద మేడం అయిపోయా. ఇంకా అది వెళ్ళిపోయిందండి. నేను 2 సంవత్సరాలు ఉండాలనుకున్నాను కువైట్లో, కానీ ఇప్పటికీ నేను కువైట్లోనే ఉండాను. సంవత్సరాలు కువైట్లో ఉండామని వచ్చాను. వెళ్ళిపోయి నా ఇండియాలో నేను ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పటికీ నేను వచ్చేసి కువైట్లో 15 సంవత్సరాలండి. కానీ కువైట్ని వదిలిపెట్టి పోలేదు. అప్పుడు నేను కువైట్కి వచ్చినప్పుడు నా జీతం ఎంత అండి, 9,000 2012లో. ఇప్పుడు మంచి జీతాలేనండి. ఇప్పటికి 15 సంవత్సరాలు ఒకే ఇంట్లోనే నేను 10 సంవత్సరాలు చేశానండి, ఒకే ఇంట్లోనే. ఇంకా ఆ ఇంట్లో ఆ ఇంట్లో చిన్న పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు, బాగా పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళ పెద్ద కొడుకు నన్ను ఏదో అన్నాడండి. రాత్రి 1 గంట అప్పుడు లేపి పడుకుంటే ఆ టైంలో లేపి నాకు తినడానికి చెప్తారు అన్నాడు. నేను చేయను అన్నాను. దానికి వాడు నాతో గొడవ వేసుకొని నువ్వు వెళ్ళిపో ఇంట్లోనే అన్నాడు. ఇంకా వాళ్ళ ఇంట్లో మనకు 2 సంవత్సరాల అగ్రిమెంట్ అండి. 2 సంవత్సరాలు అయిపోయినాక మందే రాజ్యం, మన ఇష్టము, మనం ఏమైనా చేసుకోవచ్చు. వాడు ఇంకెళ్ళిపోయినప్పుడే నీ ఇంట్లో 2 సంవత్సరాలు చేసినా నన్ను వెళ్ళిపో అన్నావు అనేసి నేను వెళ్ళిపోయానండి బయటికి. రాత్రి 1 గంట అప్పుడు ఇక్కడ మా అక్క ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ టైంలోనే చెప్పాను వెళ్ళిపో అన్నాక నాకు సిగ్గు లేదో వాళ్ళ ఇంట్లో నీకనేసి నేను వెళ్ళిపోయాను. కానీ అది వెళ్ళిపోకూడదండి, చాలా తప్పు. ఆ టైంలో వాళ్ళు మంచోళ్ళు అయ్యి నన్ను ఏమనలే. కొందరైతే కేసు పెడతారండి, కేసు పెట్టేసి మనల్ని పోలీసులకు అప్పగించొచ్చారు. అప్పుడు జైల్లో పడి ఎన్నో సార్లు పడి మన పాస్పోర్ట్ మన చేతికి ఇయ్యరు, జైల్లో పెట్టి మళ్ళీ వాళ్ళు ఎన్ని రోజులకు మన ఇండియాకు పంపించేస్తారండి. పంపించారో కూడా నమ్మకం లేదండి, ఎన్ని రోజులు ఉండాలో కువైట్లో. అలాంటి తప్పుడు పని ఎప్పుడు మనం చేయకూడదు. వాళ్ళు తిట్టినా వాళ్ళు ఏమన్నా మనమే కొంచెం సర్దుకుపోవాలండి, ఖచ్చితంగా సర్దుకుపోవాలి. ఆ మూర్ఖత్వం నాకు తెలియలేదు అప్పుడు. నేను అన్ని సంవత్సరాలు చేశాను, మంచిగా చేశాను కాబట్టి మేరీ మంచిది అనేసి వాళ్ళు నమ్మినారు. నన్నేమనలేదు వాళ్ళు. మళ్ళీ నేను మా అక్క దగ్గరికి వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడికి ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళాక మా అక్క దగ్గరికి మా మేడం దారెంబడి ఫోన్ చేస్తానే ఉంది,
మేడం దారెంబడి ఫోన్ చేస్తానే ఉందండి. ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడే మన ఇద్దరం కొత్తగా కొట్లాడుకుంటున్నామా? నా కొడుకుతో నీకు అనవసరం, ఇంటికి వచ్చి అని అంటుంది. కానీ అప్పుడప్పుడు ఇంకా మనం పని చేసే చిన్న చిన్న దానిలకు గొడవలు పడతానే ఉంటామండి. ఎక్కడనే కాదు, కువైట్లోనే కాదు, ఇండియాలో కూడా గొడవలు అవుతుంటాయి కదా. అలాగా మా మేడం చేసినా నేను వినలేదండి, వెళ్ళిపోయాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనేసి మళ్ళీ మా అక్కతో మాట్లాడింది మా మేడము. మాట్లాడిన తర్వాత నాకు కొంచెం కుదుట పడింది. ఇంకా రాత్రిలో ఇంకా మళ్ళీ పొద్దుట డ్రైవర్ని ఇచ్చి మన దగ్గర 200 దినాలు అంటే 50,000 డబ్బు ఇచ్చి పంపించిందండి నన్ను మా అక్క కాడికి. ఉన్నాను, కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని రా మేరీ అనింది. కానీ నేను వెళ్ళలేదు. ఇంకా వెళ్ళకోకుండా నా ఇంట్లో ఉంటే వద్దనేసి మళ్ళీ ఇంకో ఇల్లు చూసుకున్నానండి. పాస్పోర్ట్ ఏమో వాళ్ళ దగ్గరే ఉంది నాది. మళ్ళీ నేను మా అమ్మ నాకు కొంత టైం ఇవ్వు మేడం, నేను మార్చుకుంటాను, నా పాస్పోర్ట్ వేరే అగ్రిమెంట్ వేరే ఇంటికి మార్చుకుంటాను అనేసి ఇంటికి వచ్చారండి. ఇప్పుడు ఇంటికి వచ్చి 2వ సంవత్సరం 3 సంవత్సరాలు పూర్తవుతుందండి. ఈ ఇల్లు కూడా మంచిదే, పర్లేదు, చాలా మంచి ఇల్లు. ఆ ఇంటికన్నా ఈ ఇల్లు ఇంకా మంచి ఇల్లు. కొంచెం పని కూడా తక్కువే, ఆ ఇంట్లో పని ఎక్కువ అండి, చాలా పని ఎక్కువ. ఇంకేమంటే ఆ ఇంట్లో కొంచెం సీనియర్లం కదండి, మంచి జీతం ఇచ్చేవాళ్ళు. ఈ ఇంట్లో కొంచెం తక్కువ జీతము. అలాగా కువైట్కి మీరు కూడా రావాలని అనుకుంటున్నారు కాబట్టి, ఎందుకంటే మన ఇండియాలోనే శుభ్రంగా పనులు చేసుకోకుండా కువైట్కి వచ్చి ఎగసాట్లు పడేదానికన్నా కొత్తగా వచ్చి 2 సంవత్సరాలు ఎవరైనా కష్టపడాల్సిందేనండి. మళ్ళా కొంచెం పాత పడిన తర్వాత బాగా మంచిగా సంపాదించుకోవచ్చు. కానీ 4 గోడల మధ్య ఒక సంతోషం లేదు, ఏమీ లేదు, ఏమి ఉండవండి. వీలైనంత వరకు చూడండి, ఎక్కువ కష్టాలుంటే కువైట్కి రండి, లేకపోతే శుభ్రంగా మన ఇండియాలోనే బతికిపోవచ్చండి. 2012లో 50,000 అయిందండి కువైట్కి వచ్చేదానికి. ఇప్పుడైతే 2 లక్షలు అవుతుందండి ఇప్పుడు కువైట్కి రావాలంటే. అది కూడా మనం ఏం ఖర్చు పెట్టుకునే అవసరం లేదండి, అంత కువైట్ వాళ్ళే ఇచ్చారు. మెడికల్కి వాళ్ళే ఇచ్చారు. కానీ అప్పుడులాగా లేవండి ఇప్పుడు మెడికల్. బెంగళూరులో చిన్నది కానీ మెడికల్ పట్టుకుంటున్నారు, చిన్న చిన్న టెస్టులు కానీ మెడికల్ ఫెయిల్ చేస్తున్నారండి. మా చెల్లికి కూడా ఒక వీసా తీశాను నేను, ఇక్కడే దగ్గరలోనే తీస్తే మా చెల్లికి ఏజెంట్ మాట్లాడి బెంగళూరు మెడికల్కి పంపించామండి. కానీ చెల్లి మెడికల్ ఫెయిల్ అయిపోయిందండి, ఎక్స్రేలో ప్రాబ్లం వచ్చిందని. మెడికల్కి ఫెయిల్ అయితే కువైట్కి రానికి వెళ్ళలేదండి. మళ్ళీ ఇక్కడ పోనీ డబ్బు కట్టి మనం కువైట్ నుండి ఇండియాకి ఇండియా నుండి కువైట్కి వచ్చామనుకోండి, ఇక్కడ మళ్ళీ మెడికల్ చేస్తారండి. కువైట్ కూడా మళ్ళీ వచ్చిన వారానికి మెడికల్ చేస్తారు. మెడికల్ చేసేంత వరకు కొన్ని నెలల పనులు చెప్పరు మనకి ఏమైనా జబ్బులు ఉన్నాయేమో అని. ఇక్కడ మెడికల్ చేస్తారు. ఇక్కడ ఒకవేళ మనము అక్కడ పాస్ అయితే ఇక్కడ పాస్ అవుతాం, అక్కడ ఫెయిల్ అయ్యి డబ్బులు కట్టి ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఫెయిల్ అయితే వెనకమనే మళ్ళీ పంపించేస్తారండి మన ఇండియాకు. అట్లా ఎందుకండి డబ్బులు కట్టడం చేసుకోవడం అవన్నీ అవసరం లే. శుభ్రంగా అక్కడనే మెడికల్ ఫెయిల్ అయితే శుభ్రంగా ఇంటి దగ్గర ఆగిపోవడం మేలు. మళ్ళీ ఏం ఫాల్టో మళ్ళీ మంచిగా 1 సంవత్సరం అయ్యి మళ్ళీ ట్రై చేయొచ్చు. అట్లా కువైట్కు కానీ రావచ్చండి, మంచి మంచి జీతాలే ఉంటాయి. అరబీ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. కువైట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలు మాట్లాడుతుంటే బాగా అర్థం అవుతుంది. మనం ఏం భాషకు ఇబ్బంది పడిన అవసరం లేదు. ఒకవేళ మనకు భాష రాలేదనుకో వాళ్ళు మూగేసేగలు చేస్తారండి, అవితే అవితే అని. మళ్ళీ చిన్నగా మాటను పట్టుకొని మనం నేర్చుకోవచ్చు. కొన్ని అది కూడా అదృష్టం పట్టించండి. కొన్ని మంచి ఇల్లు చెడ్డీలు ఉంటాయి, చాలా ఇల్లు చెడ్డీలు ఉంటాయి. జాగ్రత్త అండి, ఎందుకంటే మీరు శుభ్రంగా ఇండియాలో ఏదో ఒక పని చేసుకొని బతకండి, కువైట్కి రావద్దండి. నేనైతే రావద్దని చెప్తానండి, నేను బాధపడినాను కాబట్టి. మీరు రావద్దండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కువైట్ వీడియోలు మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ పొదరిల్లు మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, ప్లీజ్ అండి.